హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు మ్యాగీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. ఒక 3 ప్యాకెట్స్ మ్యాగీ వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, 3 ప్యాకెట్స్ మ్యాగీ వేసుకున్న తర్వాత ఒక 500 ml వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత 5 minutes తర్వాత ఈ విధంగా అవుతున్నాయి చూసుకోండి. చూస్తున్నారు కదా, విధంగా బాగా ఈ విధంగా ఉడకాలి. చూడండి, నేను చూపించే విధంగా ఉడికించుకొని వాటర్ వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక 3 tablespoon ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 కప్పు ఆనియన్ వేసుకోండి, చిన్న కప్పు. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కోసి వేసుకోండి. తర్వాత ఒక టమాటా తీసుకొని ముక్కలు కోసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా ఉడికిన తర్వాత 1/2 tablespoon పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్. చూస్తున్నారుగా, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. బాగా కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 3 eggs పలగొట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కలుపుకోకుండా ఒక 5 minutes మూత పెట్టి ఉంచుకున్న తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్. మంచిగా వస్తుంది. చూస్తున్న పీసులు వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారుగా, ఈ విధంగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మంచిగా పీసులు వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడే కలిపిననుకో మొత్తం చిదిగిపోతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఈ విధంగా వస్తుంది. ముందుగా ఉడకబెట్టి వాటర్ వంపేసి పెట్టుకున్న మ్యాగీ వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా కలుపుకోండి, మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత మ్యాగీ మసాలా పౌడర్ వేసుకోండి, ఒక 3 ప్యాకెట్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మ్యాగీ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక tablespoon సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మ్యాగీ అనేది 2 minutesలో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. చూడండి, మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోండి, స్టవ్ సిమ్లో పెట్టుకొని కలిపేసుకోండి ఫ్రెండ్స్. మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి.